హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంతకుముందు మేము ఒక వీడియో చేశాం కదా, ఫంక్షన్ గురించి మీకు అంతా వివరించి చెప్పాం కదా, ఇల్లు కట్టామని చెప్పాం కదా. సో మా హోమ్ టూర్ చూపించబోతున్నాము మీకు. ఈరోజైతే మా హోమ్ టూర్ చూసేయండి, సరేనా? సో అంతకంటే ముందైతే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మాట్లాడు. సో వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్. సో ఇది మా ఇల్లు. తెలుసు కదా ఫ్రెండ్స్, ఖమ్మంలో రీసెంట్గా కట్టిన ఇల్లు మాది. దగ్గరలో కట్టుకున్న ఇల్లు అన్నమాట. ఇది మొత్తం G+1 హైటు, అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ తెలుసు కదా. అయితే మేము పాప గురించి కార్ కొన్నాం కదా, చిన్న గేటే అనుకున్నాం, కానీ ఇక కారు బయట పెట్టినా కానీ ఇక్కడ ప్లేసెస్ ఉండవు. అందుకనేసి కార్ పార్కింగ్ కోసం అనేసి పెద్దగానే చేంజ్ చేసుకొని అక్కడ పార్కింగ్ వదిలేసాం. ఇక్కడ ఏంటంటే మొక్కలు పెడదాం అనుకున్నాంలే, కానీ మేము ఇక్కడ ఉండట్లేదు కదా, మొక్కలకి నీళ్ళు పోయడం అవి మేనేజ్ చేయడం కష్టం అయిపోయింది కాబట్టి ఇక అరుగులాగా పెట్టినాం. వచ్చినప్పుడల్లా ప్రశాంతంగా కూర్చోడానికి బాగుంటుంది, చల్లగాలి అట్లా అని ఇట్లా పెట్టినాం అనమాట. ఇట్లా అరుగు ఎలా ఉందో చెప్పండి చూసి. ఇది మనం అంటే జనరల్గా విలేజ్లో ఒకప్పుడు అరుగులు ఉండేది కదా, అందరూ ఒక దగ్గర చేరి ముచ్చట్లు పెట్టుకోవడానికి. సో సిటీలో కూడా విలేజ్ కల్చర్ కావాలని చెప్పేసి మేము అట్లా పెట్టుకున్నాం. ఇక్కడ వచ్చేసి బైక్లు అవి రోడ్ మీద పార్క్ చేయకుండా, వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా బైక్లు మనం పార్కింగ్ చేసుకోవడానికి స్టెప్స్ అయితే ఇట్లా పెట్టుకున్నాం. సో పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. యాక్చువల్లీ మేము ఫస్ట్ చిన్న గేటే అనుకున్నాం, కాకపోతే కారు కోసం చెప్పాం కదా పెద్ద గేట్ పెట్టాము. దాదాపు ఒక 25,000 రూపీస్ అయినాయి దీనికి, గేట్కి ఖర్చు. సో వెల్కమ్ టు మై హోమ్. ఇలా లోపలికి వస్తే తెల్లగా ఉంది, కానీ పైన ఈరోజు అదేం కనిపించట్లేదులే వీడియోలో. అయితే ఇది పార్కింగ్ అనమాట. కారు ఉంది కాబట్టి కారు లోపల కూడా పెట్టుకోవచ్చు. మనం ఇంటి ముందు ప్లేస్ ఉండాలి, పిల్లలు ఆడుకోవాలన్నా ఏదైనా మనం చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవాలన్నా మనకి అస్సలు ప్లేస్ లేకుండా ఉంటే బాగుదనేసి ఈ ప్లేస్ అంతా ఇట్లా వదిలేసాం. ఈ చివరిన వచ్చేసి ఇది యాక్చువల్గా ఇది బోరు, ఇది బోరు, ఇదేమో వాష్ ఏరియా, బట్టలు ఉతుక్కోవడానికి వాష్ ఏరియా. యాక్చువల్గా ఇక్కడ టైల్స్ వేపిద్దాం అనుకున్నాలే, కానీ టైల్స్ కూడా మాకు లాస్ట్లో హ్యాండ్ ఇచ్చేసరికి ఇక ఇన్కంప్లీట్లో ఉంది. చేపిస్తాం ఫ్యూచర్లో. ఇల్లు మొదలుపెట్టి అంటే బోర్ వేసి ఇల్లు మొదలు పెట్టినాము. ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ అనమాట. అంటే మనకి ఎప్పుడన్నా బోరు ఇబ్బంది అయినప్పుడు మున్సిపాలిటీ వాటర్ పట్టు. ఇక్కడ అయితే ఫ్యాన్ పెట్టుకోవచ్చు, హుక్స్ ఉన్నాయి. ఇక్కడైతే ఊయల పెట్టుకోవచ్చు. మా పాపకి ఊయల కంపల్సరీ కావాలి కాబట్టి, తను ఆడుకోలేదు కాబట్టి ఉయ్యాల ఉండాలని ఉయ్యాలకు హుక్ పెట్టించాము. ఇది యాక్చువల్లీ మెట్ల కింద పెడదామని చెప్పేసి అన్నాడు బాత్రూమ్ మా మేస్త్రి. బట్ నేను వద్దని చెప్పా, సిటీలో అట్లా వాస్తులు గీస్తులు అట్లా ఏమి ఉండదు కదా, ఫ్రీగా ఉండాలి. ఎక్స్ట్రా బాత్రూమ్ ఒకటి ఉండాలి కాబట్టి ఇక్కడ మనకి ప్లేస్ తక్కువ కాబట్టి మెట్ల కిందనే సెట్ చేయాలి. అట్లా అన్నట్లే నేను ఓన్లీ మెట్ల కింద వరకే బాత్రూమ్ పెడదాం అన్నాడు ఫస్ట్ మేస్త్రి. అట్లా అయితే ఇరికైద్దని చెప్పేసి ఈ ఖాళీ ప్లేస్ మొత్తాన్ని బాత్రూమ్ చేయాలని చెప్పి నేను చెప్పేసరికి చేశాను. అవును, ఇదైతే బయట బాత్రూమ్, అంటే ఇక గ్రౌండ్ ఫ్లోర్కి మొత్తం ఇదే బాత్రూమ్. లోపల అయితే టైల్స్ మంచిగానే వేయించిన బాత్రూమ్కి, కాకపోతే హైట్ కొంచెం తక్కువ వచ్చింది. పర్లేదు, అయినా కానీ నీట్గా విశాలంగా వచ్చింది ప్లేస్. మంచి స్ట్రక్చర్ మంచిగా కనిపిస్తుంది. ఇక్కడైతే స్విచ్ బోర్డులు, మీటర్ కనెక్షన్ అంతా పెట్టించాము. ఇక్కడ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి మెయిన్ పవర్ సప్లై అంతా ఇక్కడ నుంచి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ అయితే ఇటు కొంచెం ప్లేస్ వదిలేసాం అనమాట. మనం క్లీనింగ్ చేసుకోవాలన్నా అది ప్లేస్ కంపల్సరీ ఉండాలి. ఇది పిల్లలు తిరగడానికైనా మనకైనా చదవడానికి కోసం. సో ఇంతవరకు అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ ఏంటంటే ఒక వెంచర్ ఉందన్నమాట. వెంచర్ వాళ్ళు గోడ కట్టేశారు, మనకైతే ఇక్కడ వరకు ప్లేస్. ఇది యాక్చువల్గా దీన్ని సపరేట్ రూమ్ లాగా ఫస్ట్ మెటీరియల్ కోసం దీన్ని ఒక రూమ్ లాగా తయారు చేసినాం. కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు మెటీరియల్ పెట్టుకోవడానికి ఇబ్బంది వద్దని.
కానీ దీన్ని వేరే ఉద్దేశంతో దీన్ని రెడీ చేసినాం. అంటే ఎట్లా అంటే మేము వచ్చినప్పుడు ఈ రూమ్లోనే ఉండడం కోసం ఫస్ట్ అయితే ఒక రూమ్ సెట్ దీన్ని చేసుకుందాం మనం వచ్చినప్పుడల్లా వచ్చి మనం పాటించుకోవాలని కావాలనేసి చేస్తున్నాం. దీనికి కూడా సన్ సైడ్ పెట్టించినాం మంచిగానే, టీవీ సెట్స్ పెట్టించినాం. ప్లేస్ కూడా ఒక బెడ్ పెట్టింది మంచిగా, ప్రశాంతంగా ఉంటుంది వచ్చినప్పుడు మనం పడుకోవడానికి అట్లా. 12/13 ఇది విశాలంగానే ఉంది రూము. ఆ తర్వాత ఈ రూము ఇటుకలు చూసి భయపడమాకండి. యాక్చువల్గా అక్కడ స్లైడ్ విండో వస్తుంది, టెంపరీగా ఇటుకలు పేర్చాము. ఇదైతే ఇంకా హాల్ కమ్ బెడ్రూమ్ అన్నట్టు. ఇదైతే హాల్ కమ్ బెడ్రూమ్. ఇటు వచ్చేసి బట్టలకి షెల్ఫ్స్ పెట్టించాము. అటు వచ్చేసి టీవీ షెల్ఫ్స్ అన్నమాట. ఇది టీవీ ఇంకా మనం మొబైల్ అవి పెట్టుకుంటాం కదా, కాబట్టి టీవీ యూనిట్ అదంతా. ఇటైతే మనం అప్పుడప్పుడు ఆ డోర్ క్లోజ్ చేసుకొని కొంచెం ఒక రూమ్ బెడ్రూమ్ గాలి కావాలనుకున్నప్పుడు ఎండ కావాలనుకున్నప్పుడు ఇది. బ్యాక్ సైడ్ కూడా క్లీన్ చేయించాలి ఇదంతా మంచిగా. ఇదంతా మరస తోలించి నీట్గా ఇదంతా క్లీన్ చేయించుకోవాలి. నీట్గా చేసి ఇటు మొక్కలు వేద్దాం అనుకుంటున్నా నేను. పూల మొక్కలు ఈ మొక్కలు వేయడానికి ఇది ప్లేస్ బాగుంటది అనేసి. అయితే విండోస్ ఇంకా పెట్టలేదు, కొన్ని ఉన్నాయి. జాలి ఒకటి పెట్టినాం అంతవరకు. అయితే ప్రస్తుతానికి మెస్ జాలి పెట్టినాం, దోమలు రాకుండా, ఎలుకలు అవి రాకుండా, దోమలు ఏమి రాకుండా. ఫ్రెండ్స్ ఇదైతే కిచెన్. ఇప్పటిదాకా అది హాలు కమ్ బెడ్రూమ్ ఇది చూసారు కదా, ఇది కిచెన్. ఇది చాలా విశాలంగా వచ్చింది. ఇది కిచెన్ సైజ్ ఎంత అంటే ఇది 10/8 అనమాట. 10/8 సైజులో ఉంది. సో చాలా విశాలంగా ఉంది. ఇదేమో సింక్ కూడా 18/21 సైజ్ వచ్చింది. ఇక గ్యాస్ బల్ల, అవి పోపు డబ్బాలు పెట్టుకోవడానికి చిన్న చిన్న సెల్ఫ్స్ పెట్టినాం. అయితే ప్రస్తుతానికి మేము ఏమి సామాన్ తీసుకురాలేదు, జస్ట్ ఒక 1 డే 2 డే ఉండడానికి మాత్రమే ఒక 2-3 తెచ్చాను అంతే. ఇంకేమీ సర్దలేదు. పైన సజ్జలు కూడా ఎల్ షేప్లో పెట్టినాం, ఎల్ షేప్లో పెట్టించా. సో అంటే సామాన్ ఎక్కువ పెట్టుకోవచ్చు అనమాట. కింద కూడా సెల్స్ మంచిగా వచ్చింది. గ్యాస్ బండకైనా మనం బియ్యం ఏమైనా పెట్టుకోవడానికి కూడా బాగుంది. పెద్ద లగేజ్ ఏమైనా ఉంటే పైన పెట్టుకోవచ్చు. అవును. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడం కోసం పాయింట్ కూడా పెట్టినాం. ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఆ ప్లేస్లో మూలకి. చాలా విశాలంగా ఉంది మా కిచెన్ అయితే. కలర్స్ కూడా సెలెక్ట్ చేసి వేయించిండు మా హస్బెండ్. బాగున్నాయి, కలర్స్ కూడా బాగున్నాయి. టైల్స్ కలర్ కూడా అంటే మన బడ్జెట్ లో మనకు వచ్చిన బాగున్నాయి. టైల్స్ అయినా ఏదైనా. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్ కూడా చూపిస్తాం. కాకపోతే అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా పూర్తి అవ్వలేదు. సో మెయిన్ డోర్ పక్క, మెయిన్ గేట్ పక్కనే స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ నుంచి వెళ్ళాలి. మీటర్ బాక్స్ లేదులే, చెల్లపద, ఏం కాదు. ఇవన్నీ కూడా చేపిస్తాం, కొంచెం టైం పడుతుంది. యాక్చువల్లీ ఇవన్నీ టైల్స్ కాకుండా మార్బుల్తో చేపిద్దాం అనుకుంటున్నాం. స్టెప్స్ను పైన ఫ్లోర్ కూడా, కింద టైల్స్ వేసినాం. కాకపోతే అంటే అది పైన మేము ఉంటాం కాబట్టి మేము మార్బుల్ వేయించుకుంటాం. కింద ఒకవేళ రెంట్ మన ఫ్యూచర్లో ఇడికి వచ్చినా కింద ఎవరైనా ఉన్నా కానీ మనం పైన ఉండటానికి మంచిగా, ఎందుకంటే ప్లేస్ పైన మంచిగా ఉంటుంది. సో ఇదైతే పైన వస్తుంది. ఇదంతా ఇది మెయిన్ ఎంట్రన్స్, ఇదంతా బాల్కనీ ఏరియా. బాల్కనీ వస్తుంది. టైల్స్ కానీ బండలు వేస్తే బాగుంటుంది కదా, మంచి గాలి వస్తుంది. నాకు ఎప్పటి నుంచో ఆశ, వర్షాకాలంలో బాల్కనీలో చైర్లు కూర్చొని ఛాయ్ తాగాలని. ఇది ఎంట్రన్స్. ఇక్కడైతే మంచి డోర్ పెట్టియాలి. అది పెద్దదైతే పెట్టించాము మేము. ఏమంటారు, ఇది డోర్ ప్లస్ దీనికి ప్లస్ అది పక్కన గ్లాస్ కూడా వస్తుంది అనమాట. వస్తే బాగుంటాయి కదా, ఈ మధ్య అందరు పెట్టుకుంటున్నారు. ఇది హాల్ ప్లేస్. హాల్ ఇది. ఫస్ట్ సో ఓకే, అటు వచ్చేసాను. ఇక్కడ ఇది వాస్తు కోసం
మనకి ఇటు సైడ్ నార్త్ వస్తుంది కదా, నార్త్ సైడ్ కూడా ఒక గుమ్మం ఉండాలని చెప్పేసి ఇటు సైడ్ కూడా ఒక మొత్తం పెట్టడం జరిగింది. ఇది ఒక డోర్ పెట్టామన్నమాట. సో ఇటు నుంచి వస్తే ఇది కూడా ఒక 3 feet ఉందా? ఇది 3 feet ఏరియా. వెడల్పుతోని ఇది గల్లీ వచ్చింది. ఇది కూడా ఉండాలి మనకి. అక్కడ లాస్ట్ లో ఒక బాత్రూమ్ బయట రిలేటివ్స్ ఎవరైనా వచ్చినాక కామన్ బాత్రూమ్ ఉండాలని చెప్పేసి బయట పెట్టుకుంటాం కదా. వెళ్ళి పద. చిన్నగా వచ్చింది సైజ్ అయితే, అది తప్పదు, బాగానే ఉంటుంది, ఏం కాదు. ఇది పైనేమో ఏదన్నా వేస్టేజ్ ఎక్స్ట్రా వస్తువులు ఉంటాయి కదా, ఎక్స్ట్రా లగేజ్ వేసుకోవడానికి డక్ లాగా పెట్టించాను. పైపులు అవి అయితే పెట్టించానులే కానీ ఇంకా ప్లాస్టింగ్ అయిపోయింది. ప్లాస్టింగ్ కూడా ఇంకా వాల్ కేర్ పెట్టుకొని సీలింగ్లు చేయించుకొని కింద మార్బుల్స్ వేసుకొని కరెంట్ పెట్టేసుకొని పెయింట్ వేసుకుంటే అయిపోద్ది. ఇది వచ్చేసి హాల్. చూడండి చాలా పెద్దగా వచ్చింది. ఇది కట్టినప్పుడు ఎంత సంతోషం ఉంటుంది. చాలా బాగుంటుంది పైన అయితే. ఇదంతా అయిపోయింది, ప్లాస్టింగ్ అంతా అయిపోయింది. అయితే హాల్లో ఇక్కడ కూడా ఉయ్యాలు పెట్టుకోవచ్చుగా కదా. ఇక్కడ ఒక విండో వచ్చింది, డోర్ పక్కనే ఒక విండో. వీటన్నింటికి స్లైడ్ విండోసే వస్తాయి, ఓపెన్ డోర్లు కాకుండా స్లైడ్ పెట్టిద్దాం అనుకున్నాం. ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ వస్తుంది కదా, ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. ఇటువైపు ఇక్కడ సోఫాలు వేసుకోవచ్చు. ఆ కార్నర్లో గ్యాస్ పెట్టి మన అది ఏమంటారు ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు. ఇది మా కిచెన్. కిందంతా ఇసుక ఉండే, ఆ ఇసుక అంతా పైకి మోపించాం అనమాట, గదులలో వేపించాము. అంటే తర్వాత ఎట్లాగో మోసుకొని ఇక్కడ పని చేయాలి కదా, అందుకే అడ్వాన్స్గానే చేసినాం, కింద ఉన్న వేస్ట్ అయిపోతుందని చెప్పేసి. ఆ తర్వాత ఇది చూపించు కిచెన్. ఇదైతే పైన కిచెన్. ఈ కిచెన్ కొంచెం కింద కిచెన్ కంటే చిన్నగా వచ్చింది, కాకపోతే సరిపోతుంది, స్పేషియస్గానే ఉంది. మనం పెట్టి అంటే వెడల్పు తక్కువ ఉంది, పొడవు ఎక్కువ ఉంది. ఇది అదేమో పొడవు వెడల్పు ఉంది. దీనికి కూడా సన్ సైడ్ వచ్చింది, సామాన్ పెట్టుకోవడానికి షెల్ఫ్స్ ఎక్కువ పెట్టించుకుంటే బాగానే ఉంటుంది. యాక్చువల్గా ఓపెన్ కిచెన్ పెడదాం అనుకున్న వాళ్ళే కానీ వద్దన్నది మళ్ళీ. వద్దులేండి, నాకు నచ్చదు ఎక్కువ. డోర్ ది బెడ్రూమ్ది, మాస్టర్ బెడ్రూమ్ది. ఇది డోరా? ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. అండ్ మేము దర్వాజాలు కూడా అన్ని సిమెంట్ దర్వాజాలే పెట్టినాం. అవును, ఇవాళ అంతా ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే అంతా సిమెంట్ దర్వాజాలే పెడుతున్నారు. అంటే అది బడ్జెట్ అని కాదులే కానీ ఇదైతే అది రాదు, ఏమంటారు తుప్పు రాదు, అదే పుచ్చిపోవడం అంటారు కదా, అట్లా పుచ్చిపోదు. ఇదైతే బెడ్రూమ్. అబ్బా, ఈ బెడ్రూమ్ లో ఒక విండో వచ్చింది, స్లైడ్ విండో పెట్టుకుంటాం అదైతే. ఆ తర్వాత ఇటు సెల్ఫ్స్ వస్తాయి. ఇదేనా ఈసారైనా ఇటు పెట్టించి అక్కడ సెల్ఫ్స్ అటే వస్తాయి. ఇదేమో అటాచ్డ్ బాత్రూమ్. బాత్రూమ్లు అంతా బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ పెట్టించినాం, పైప్ కనెక్షన్ అంతా అయిపోయింది. ఇది కొంచెం పర్వాలేదు, సైడ్ బాత్రూమ్ కంటే ఇది కొంచెం బెటర్గా వచ్చింది. ఇదైతే వెస్ట్రన్ పెట్టిస్తాం, మా పాపకి యూజ్ ఉండాలి కాబట్టి. ఇది ఓపెన్ విండో, గాలి మంచిగా వస్తుంది. ఈ ప్లేస్ బాత్రూమ్ ముందు ప్లేస్ కొంచెం వచ్చింది, బాగుంది. ఇట్లా మరి డోర్ లోపల నుంచి రూమ్లోకి బాత్రూమ్ అట్లా ఉంటే కూడా బాగోదు, అందుకని ఇట్లా ఉంచినాం మేము. అందులో ఏం కాలే వెళ్ళు, ఏం అవసరం లేదు, వాటి నుంచి వెళ్ళు, వాటి నుంచి వెళ్ళు. ఇవన్నీ మేము కొనుక్కున్నాయే, కన్స్ట్రక్షన్ కోసం ప్రతిదీ కొనుక్కోవాల్సి వస్తుంది. కానీ ఇదైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్, అది మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిన్నగానే వచ్చింది, మంచం సరిపోతుంది. కింద రూమ్ సైజ్ ఉంది, ఇది కూడా చిన్నగా ఏముంది. అదే సింగిల్ అది ఉంటుంది కదా, 4x6 సరిపోతుంది. ఇందులో బేరో సరిపోతుంది. ఇది పిల్లల కోసం చిన్న కిడ్స్ బెడ్రూమ్. దాంట్లో సన్ సైడ్ పెట్టించాము, ఎందుకంటే లగేజ్ ఉంటుంది కంపల్సరీ పిల్లలు ఉంటే. దీనికి ఒక విండో వచ్చింది చూడండి. విండోలో ఇటు పక్క అంతా పెంచుతుంది, పొలాలు ఉన్నాయి మంచిగా. ఇవన్నీ తోలించారు, కొట్టే రోడ్లు పైనకి వెళ్దాం. ఇది ఫస్ట్ ఫ్లోర్ మొత్తం. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్. సరే పైన కూడా వెళ్దాం,
టెర్రస్ మీదకి వెళ్ళి చూద్దాం. చలో పద. అంటే ఇది కౌంటింగ్ కోసం ఎక్స్ట్రా పెట్టించాల్సి వచ్చింది. కోతులు వస్తాయని చెప్పి ఇటుకలు పెట్టాల్సి వచ్చింది కోతుల కోసం. వస్తుందిలే పద. స్టేర్ కేస్ అంటారు దీన్ని. ఇది స్టేర్ కేసు అంటే ఇక మనం మెట్ల మీద వర్షం వచ్చినప్పుడు నీళ్లు పడకుండా ఇవి రేకులు వేయించి దీన్ని సెట్ చేసినాం. కోతులు బాగా ఎగురుతున్నట్టుంది వాటి మీద. ఇదైతే మా టెర్రస్. ఇక్కడైతే ట్యాంక్ ఒకటి అరేంజ్ చేసుకున్నాం. వాటరు బోర్ వేయించడంగా ట్యాంక్ పెట్టిస్తున్నాం. సో దీనికి దాదాపు 5000 లీటర్స్ పడతాయి అన్నమాట ఈ ట్యాంక్ కెపాసిటీ. తాళ్ళ మెషిన్ ఎవరు ఎత్తకపోకుండా. ఇది పైన టెర్రస్. ఇది మన కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన డబల్ బెడ్రూమ్స్. అవి మనకు పక్కనే ఉంటాయి. సో ఫ్రెండ్స్ చూశారు కదా మా హోమ్ టూర్ ఖమ్మంలో. ఇది చాలా ఇష్టంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు. ఇది చాలా హ్యాపీగా అనిపించింది. సో మీ అందరు కూడా మీ బ్లెస్సింగ్స్ తెలియజేస్తూ మా ఖమ్మంలో హోమ్ టూర్ ఎలా ఉందో మీ ఒపీనియన్ని చెప్పి కామెంట్స్ రాయగలరని మనవి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.